సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. శ్రీశైలంలో రెండవసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సందర్భంగా ఆత్మకూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాటిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రెండవసారి మీకు పట్టణం కట్టారు, ప్రజలు ఎలా ఉంది, ఎలా అనుకుంటారు? మాకు బాధ్యత పెంచినారు అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఏదైతే మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో సో రాజకీయాలు పక్కకు పెడతాం, అభివృద్ధి సంక్షేమం మీద దృష్టి పెడతాం. 2014 తర్వాత మళ్ళీ 2024 ఈ గ్యాప్ లో ఎట్లా ఉంది ఆత్మకూరు కానీ శ్రీశైలం కానీ ఇప్పుడు ఎలా ఉంది? తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి ఇక్కడ 20 సంవత్సరాలు అయిపోయింది. 2004 నుంచి 2024 అంటే 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. సో అట్లాంటిది ఈ రోజు శ్రీశైలం నియోజకవర్గంలో జెండా ఎగిరేసాము. దీనికి ముఖ్య కారణం మా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు. దీని ఆనందం కంటే కూడా మేము బాధ్యతగానే తీసుకుంటాం. ఎందుకంటే ప్రజలు మాకు ఈసారి పట్టం కడతారని మేము అది ముందే చెప్పడం కూడా జరిగింది. సో వాళ్ళు ఈ రోజు మాకు అవకాశం ఇచ్చినారు. 10 ఏళ్ల కిందట మీరు ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా ఉంది, మధ్యలో గ్యాప్ 5 ఏళ్ళు ఉంది. ఆ గ్యాప్ లో ఏం జరిగిందంటారు? శ్రీశైలం అభివృద్ధి ఏం జరిగింది మీరే చూడండి. పోయి ఎక్కడన్నా ఏమైనా ఉందా? గతంలో మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు సంక్షేమమే కానీ ఎక్కడ ఏం లేదు. సిద్ధాపురంలో అప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నీరు పారించారు, ఇప్పుడు ఆ నీరు రానికి అవకాశం లేదు. ఎందుకు అలాగా? అంటే లైనింగ్ కానీ పనులు కానీ చెడిపోయినాయి మొత్తం. లేదు అంటే వీళ్ళు నిర్లక్ష్యము. సిద్ధాపురం కష్టపడి మేము మాట తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర పూర్తి చేసి 1-2 నెలల్లో పూర్తి చేసి నీళ్లు బారిచ్చాం రైతులకు. అలాగే ఏదైతే ఫీల్డ్ కెనాల్స్ ఉన్నాయో పిల్ల కాలువలంతా పొలాలకు పోవాలనో అవన్నీ కూడా ఒక పని కూడా చేయలేదు. ఇవన్నీ నెరవేరుస్తాం, ఇప్పుడు ఖచ్చితంగా చేస్తాం. ప్రతి రైతు అనేవాడు చిట్ట చివరినున్న 1/2 ఎకరం ఉండని 1/4 ఎకరం అన్ని కూడా నీళ్లు పారిస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ 5 ఏళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ప్రజలకి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఏమైనా చేయబోతున్నారు? నేను అదే గతంలో కూడా మీకు మీ సుమన్ టీవీలో కూడా చెప్పడం కూడా జరిగింది. నేను ఏదైతే పెండింగ్ పనులు గతంలో మేము మొదలు పెట్టి కొన్ని పూర్తి చేశాం, కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి. అంటే ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కడ కూడా దాన్ని పూర్తి చేయలే. సో ఆ పెండింగ్ పనులన్నీ ఇప్పుడు పూర్తి చేస్తాం ఖచ్చితంగా. అంటే ఇరిగేషన్స్ అన్ని కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, అలాగే టూరిజం డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ టూరిజం డెవలప్మెంట్ చేస్తే 4 ఉద్యోగాలు వస్తాయి పిల్లలకి, యువతకు ముఖ్యంగా. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాం ఈసారి. అదే మేము ఎలక్షన్ లోకల్ మేనిఫెస్టో అదే చెప్పాం, ఎలక్షన్లో ప్రతి గ్రామంలో అదే చెప్పాం. ఏదైతే వీళ్ళు గెలిచిన తర్వాత పోయినసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇక్కడ ప్రజలతో ఓట్లు వేయించుకొని బయట వాళ్ళంతా తీసుకొచ్చి దేవస్థానాలలో ఉద్యోగాలు ఇచ్చినారు. సో వాళ్ళందరూ కూడా ఇంటికి పంపిస్తా అని చెప్పిన లోకల్గా ఉండే వాళ్ళకే, శ్రీశైలం నియోజకవర్గ ప్రజలకే, శ్రీశైలం నియోజకవర్గ యువతకే ఉద్యోగాలు. ఈ నియోజకవర్గంలో ఇదే నియోజకవర్గంలో మంత్రిని ఇచ్చారు, ఇప్పుడు కూడా మంత్రి కావాలని కోరుకుంటున్నారు ప్రజలు. మీరేమనుకుంటారు? మా ప్రజలు కోరుకోవడం వల్ల తప్పే ఉంది, అభిమానం ఉంటుంది, కోరుకుంటారు. సో నేనే రోజు కూడా మంత్రి పదవులు కావాలని ఎప్పుడు కూడా అడగలేదు, అడగను కూడా. పాపం చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న పరిస్థితి 165 సీట్లు ఇచ్చినారు. మళ్ళీ కాంబినేషన్ మాకు మిత్రపక్షాలు ఉన్నాయి. ఇంతమందిని ఆయన అడ్జస్ట్, జిల్లాలంతా స్వీప్ అయిపోయినాయి, సీనియారిటీలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. ఎవరు పని చేస్తారు, ఎవరు ఎట్లా పని చేయించుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. ఆయన నిర్ణయం తీసుకుంటారు, ఆయన నిర్ణయం ఎట్లా తీసుకుంటారు దాన్ని బట్టి మేము పనిచేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఆత్మకూరులో పెండింగ్ ప్రాజెక్టులు కానీ పెండింగ్ పనులు కానీ మొత్తం పూర్తి చేస్తాయి ఎమ్మెల్యేగా. కెమెరామ్యాన్ విష్ణుతో కిరణ్, సుమన్ టీవీ, ఆత్మకూరు, నంద్యాల జిల్లా.